హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. రాస్తారు లావణ్య డైరీ సీరియల్లో ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. అదేంటంటే దాసరి విజ్ఞాన్ గారు ఇదివరకు మీరు చూసే ఉంటారు. ఆయన అనేక విషయాల మీద అనలైజ్ చేస్తూ ఆయన కొన్ని లాజికల్గా కొన్ని మాట్లాడుతూ చాలా వరకు ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండే వ్యక్తి. అయితే వీళ్ళకి సంబంధించి ఏదైతే లావణ్య, రాస్తరుని, శేఖర్ భాష వీళ్ళకి సంబంధించిన ఈ సీరియల్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతోంది, ఎగ్జాక్ట్గా ఏంటి, ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం, దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ అందిస్తున్న క్రమంలో లావణ్య ఏం చేసిందంటే ఆయన మీదే కేసు ఫైల్ చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. అయితే ఎందుకు కేసు ఫైల్ చేసిన, అసలు ఏంటి రీజన్స్ అనేది అసలు ఆయనే అడిగి తెలుసుకుందాం. మనతో స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎందుకు పెట్టింది అసలు? ఎందుకు పెట్టిందంటే ఆవిడకి వేరే పనే ఉంది, టైంపాస్ కోసం పెట్టింది. సరే ఇంకా అసలు విషయంలోకి వెళ్తే తను చేసిన పొరపాట్లు ఏంటో అవి కూడా అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య ఏం చేసిందంటే నాతో చాట్ చేసింది. అవునా? గతంలో ఇట్లా లావణ్య లాంటి వాళ్ళతోనే మనం 100 మందితో మనకి కొంచెం అంటే ఎవరి గురించి అయితే నెగిటివ్ మాట్లాడతాం వాళ్ళకి మనం కూడా నెగిటివే కదా. గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వేరే వాళ్ళతో మన బిగ్ బాస్ సీజన్ 2లో ఎవరితోనో పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాగే ఆనందం తట్టుకోలేక స్టూడియోలు షూటింగ్లు అంటే నేను ఎంకరేజ్ చేశా. మా కెమెరాలు ఎత్తుకెళ్ళాడని కేసు పెట్టారు. అది ఎప్పటి నుంచో ఉంది, నా పేరు కొట్టినా వస్తుంది గూగుల్లో, ఆ క్లిప్పింగ్ వస్తుంది అనమాట డైరెక్ట్. ఆ పిల్లకి ఇప్పుడు దొరికినట్టుంది. హాయ్ అంకుల్, మీరు ఇదంట కదా, మీరు షూటింగ్ అని వెళ్ళి కెమెరాలు ఎత్తుకెళ్తారంట కదా, గుడిలోకి వెళ్ళి హుండీలు ఎత్తుకెళ్తారంట కదా, ఎక్కడున్నారు అంకుల్, మధుశాల బార్లో కూర్చున్నారా, కూర్చొని పొట్ట బాగా వచ్చిందే మీకు అని స్టార్ట్ చేసింది. ఫస్ట్ లావణ్య అన్నదానికి నేనేం పెద్దగా రియాక్ట్ అవ్వాలా. కాకపోతే నువ్వు మధుశాలలో కూర్చున్నావా, పొట్ట బాగా పెంచుతున్నావా అంటే నాకు అక్కడ చిన్న డౌట్ వచ్చింది. నా డౌట్ ఏంటంటే రీజన్ బేసికలీ నేను ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంట్లోనే ఉంటాం. కొంత మన వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే మధుశాల బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తాం. అవునా? చాలా తక్కువ మంది మనకు తెలిసిన సర్కిల్తోనే కదా వెళ్తాం. అప్పుడు ఒక అనుమానం వచ్చింది, మనోడు ఎవడన్నా లావణ్యకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అని. సో ఈ పిల్లతో కాసేపు సరదా చాట్ చేస్తే ఏమైనా కక్కేస్తుందేమో అని నేను కూడా అవును లావణ్య, నాకు కూర్చొని తాగాలంటే 6 ఫ్లాట్లు ఉన్నాయి, రోజుకో ఫ్లాట్లో కూడా కూర్చొని తాగొచ్చు, పెద్ద విషయం కాదు. కాకపోతే మధుశాలకి ఎందుకు వెళ్తాను అంటే అక్కడ సో అండ్ సో లేట్ నైట్లో వైన్ షాప్ మూసేసిన తర్వాత ఎంఆర్పి రేట్స్కే కొన్ని బ్రాండ్స్ దొరుకుతాయి, అందుకని చెప్పి వెళ్తానని జెన్యున్గా మెసేజ్ చేశా. మీరు ఇంత జెన్యున్గా మెసేజ్ చేశారండి, మీరు చూస్తే మంచివాళ్ళ ఉన్నారు, మరి ఎందుకండి నా మీద ఇట్లా పడుతున్నారు అలా పడుతున్నారా, నేను నీకు మంచిగా అనిపించవచ్చు, నువ్వు నాకు చెడ్డగా అనిపించా కూడా నేను ఈ మీద పడుతున్నా, నా తప్పేమో నేను అలాగే వెళ్తున్నా. అవునా అంకుల్, నైస్ అంకుల్, ఇలా ఛానల్స్కి వెళ్తే మీకు ఎంత ఇస్తారు అంకుల్, సరే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పా. అయితే పలానా ఛానల్కి ఈ మధ్య మీ పాత వీడియోలు చూశాను, ఈ మధ్య వెళ్ళట్లేదు, ఎందుకు అంకుల్ అన్నట్టుగా చేసింది. ఇంతకు మీ ఏజ్ ఎంత అని అడిగింది. నువ్వు అంకుల్ అయితే కాదులే అమ్మ, ఏజ్ ఎంత అయితే నీకెందుకులే అని చెప్పేసి అన్నా. సరేలేండి అనింది. ఆ తర్వాత ఆ ఛానల్కి ఇప్పుడు ఈవిడ వెళ్తుంది, ఈవిడ గురించి వాళ్ళు కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ ఛానల్ గతంలో నా వీడియోలు ఉన్నాయంటే చూసింది ఈ అమ్మాయి, నాకు అలా మెసేజ్ చేసింది. అమ్మ తల్లి, నువ్వు ఏ ఛానల్కి అయితే వెళ్తున్నావో నువ్వు ఈరోజు నిన్న కాక మొన్న ఆ గడప తొక్కుంటావు, నేను అది నాకు పుట్టిల్లు లాంటి ఛానల్, అది నేను అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళినా కూడా అక్కడ లైట్లు వేసుకొని వీడియో చేయగలిగే ఇది నాకుంది దాంట్లో. సో నువ్వు అంటే అవునా, మరి అంత ఇది ఉన్నప్పుడు ఈ మధ్య ఎందుకు రావట్లేదు మీ వీడియోలు, దీంట్లో మిమ్మల్ని గెంటేశారా, మెడపట్టి గెంటేశారా అని అడిగింది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, పిచ్చిదా మంచిదా, మనిషి గాడిదా అనుకున్నా నేను. అదేం లేదమ్మా, అప్పట్లో ఏంటంటే నాకు గంటకి ఇంత అని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాయి, అందుకని చెప్పేసి ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి వెళ్తున్నాయి. ఇప్పుడు గతంలో మంత్లీ చేసుకుంటే నాకు ఇంత వచ్చేది, ఇప్పుడు ఇంత వస్తుంది, ఎవడైనా సరే అలాగే చూసుకుంటాడు కదా, అందుకని ఇటు వెళ్తున్నా అని చెప్పేసి అన్నా. మీరు చాలా బాగా జెన్యున్గా అన్ని సమాధానాలు చెప్తున్నారు అనుకుంటూనే చాట్ చేస్తుంది. నాకు అవసరం ఆమె అంటే నేను కాసేపు మాట్లాడించి అవునులే నీ గురించి మీ ఓడే నాకు మొత్తం అన్నీ చెప్పాడని ఎక్కడా బయట పెట్టుద్దాం అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. కానీ తెలివిగానే ఉంది ఆ పిల్ల మాత్రం, ఏం పెట్టట్లా. తర్వాత ఏమైంది, ఆ ఛానల్ గురించే మాట్లాడుతా ఏమన్నామంటే ఇప్పుడు అంతెందుకు, ఆ ఛానల్ అంటే నాకు ఎంత ఇష్టము అంటే పలానా శేఖర్ భాష నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ మీద రాంగ్ ఎలిగేషన్స్ చేసినప్పుడు పలానా ఛానల్ లావణ్యకి సపోర్ట్ చేస్తుంది, ఆ ఛానల్ ఎండీకి ఈమెకి ఏం లింకులు ఉన్నాయో, ఆ ఛానల్ వాళ్ళతో ఈవిడికి ఏం లింకులు ఉన్నాయని చెప్పి కొంచెం మాట్లాడాడు.
కానీ అది అందరూ టెలికాస్ట్ చేశారు, కానీ నేను వేయలేను. ఎందుకంటే ఆ ఛానల్ ఎండి కానీ ఆ ఛానల్ కానీ నాకు చాలా ఆప్తమిత్రులు లాంటి వాళ్ళు. సో నేను ఒకసారి వాళ్ళకి కాల్ చేశా, ఇట్లా నాకు శేఖర్ భాష వచ్చి ఇలా మాట్లాడాడు, వేద్దామా వద్దా, చిచ్చి వద్దండి తీసేయండి అన్నాడు. సరే అని తీసేసా, నేను అది వేయలా. ఆ విషయం ఈ పిల్లకి చెప్పా. అవునా, ఆహా అలాగా అనింది. అంతెందుకు లావనే, నువ్వు కూడా నాకు సిస్టర్ లాంటి దానివే, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ ఈ చాటింగ్ అని చూసి విజ్ఞాన్ దాస్ నన్ను గోకుతున్నాడు అని ఎక్కడ చెప్పొద్దు అని 1-4 సార్లు సిస్టర్ 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 అనుకుంటూనే వెళ్ళా. నువ్వు సిస్టర్ లాంటిదా, నీకు సంబంధించి కూడా మా దగ్గర పిచ్చి పిచ్చి వీడియోలు బోల్డ్ ఉంటాయి కంటెంట్లు, కానీ మేము వెయ్యాం కదా అన్నీ, పిల్ల పాపం సైలెంట్గా ఉందని చెప్పి వదిలేసాము అని చెప్పేసి అని అన్నా. ఇక్కడ గుర్తుపెట్టుకో, మనం పిచ్చి పిచ్చి అనేది రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం. పిచ్చి పిచ్చి వీడియోలు ఇన్ సెన్స్ నువ్వు పిచ్చిగా ప్రవర్తించే వీడియోలు, అంతేగాని దాన్ని న్యూడ్ వీడియోలు అంటారు. న్యూడ్ వీడియోలు వేరు, పిచ్చి పిచ్చి వీడియోలు వేరు. ఈ పిల్ల ఏం చేసింది, అవునా నాకు సంబంధించి న్యూడ్ వీడియోలు మీ దగ్గర ఉన్నాయా అంటే ఏంటి, నేను సోలోగా స్నానం చేసే ఉన్నాయా, లేకపోతే బాత్రూంలో ఉన్నాయా, ఎవరితో తిరిగినే ఉన్నాయా, భావన వీడియోలు కూడా ఉన్నాయా, పునీత్ రెడ్డి ఇచ్చాడా, మీకు ఈ వీడియోలను ఎక్కడి నుంచి వచ్చాయి, నాకు కూడా పంపరా అని అడిగింది. ఏదో చేస్తుంది అనే డౌట్ వచ్చింది. పిల్ల ఎలాంటిదో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఓకే అమ్మ, గుడ్ నైట్, ఇప్పటిదాకా బాగా వాగావు, నేను ఇప్పటిదాకా నీతో ఎంత బాగా మాట్లాడినప్పటికీ, నువ్వు నాతో బాగా మాట్లాడావని అప్రిషియేట్ చేసినప్పటికీ, నీతో ఎంత బాగున్నప్పటికీ రేపు పొద్దున్న లేస్తే మళ్ళీ నువ్వు నాకు శత్రువు లావణ్య, నేను మళ్ళీ రేపు ఛానల్స్కి వెళ్ళి నేను తిడతానే ఉంటాను, ఎందుకంటే నీ మీద నాకున్న అభిప్రాయం అలాంటిదని నేను చెప్పాను. ఆ తర్వాత ఆమె ఓకే అంకుల్ టేక్ కేర్ బాయ్ అని చెప్పేసింది. తర్వాత నేనే ఒక పెద్ద స్మైలీ పెట్టి, ఇంతకీ నేను టాపిక్స్ ఎలా చెప్తా లావణ్య, నీ అభిప్రాయం ఏంటి, నీ కామెంట్స్ ఏంటి, నేను బాగా చెప్తానా బాగా చెప్పనా అని చెప్పేసి అన్నా. అది ఒక టిక్కే పడింది, అంటే అప్పటికే నన్ను బ్లాక్ చేసింది. ఇప్పుడు లావణ్య ఏం చేసింది అనేది పక్కన పెడితే, నాకు నేను రెగ్యులర్గా వెళ్ళే ఒక ఛానల్ నుంచి ఒక యాంకర్ కాల్ చేసింది. విజ్ఞాన్ గారు మీకు విషయం చెప్పాలి, మీరు ఈ మధ్య లావణ్యకి ఏమైనా చాట్ చేశారా అని అడిగింది. అవును నిన్నే జరిగింది, ఏంటి విషయం అంటే, ఏంటి ఆ చాట్ ఒకసారి పంపు అంటే నేను మొత్తం పంపించేసాను, A to Z స్క్రీన్ షాట్స్ తీసి. ఓకే ఎందుకు ఇంత ఫ్రెండ్లీగా చాట్ చేసావంటే, లేదా ఆ పిల్ల ఏదో నన్ను మధుశాలకి తీసా కొన్ని నా పర్సనల్ విషయాలు టచ్ చేసింది, సో ఆమెకి మనోళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు హెల్ప్ చేసి ఉంటారేమో, నేను వాళ్ళతోనే తిరుగుతున్నట్టు కదా రోజు, ఎవడు మనోడో ఎవడు పగోడో మనకు తెలియదు కదా, మనోడు కాదు పగోడు అని నేను ట్వీట్ పెట్టొచ్చు కదా, మనోడు కాదు పగోడు అని, వాడు ఎవడో తెలుసుకుందాం అని చెప్పేసి ఈ పిల్లతో కొంచెం చాట్ చేసి, అది కూడా తెలివిగా ఏం చెప్పాలా నాకు, ఇలా జరిగింది అని చెప్పా. అప్పుడు ఆవిడ ఏమనింది, అవునా సరే మీ చాట్ అంతా చూశాను నేను, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంతకీ నాకు ఈ విషయం ఎలా తెలుసు అంటే, లావణ్య మీ చాట్ని ఎలా యూటిలైజ్ చేసిందో తెలుసా అని అడిగింది. ఎలా వాడింది అని అడిగా. ఎప్పుడైతే నేను నన్ను మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు అండి అని చెప్తే, నేను ఇట్లా మధుశాల ఇవన్నీ వైన్స్ పెట్టి నా ఇన్కమ్, నువ్వు సిస్టరు ఇలాంటి సరదా చాట్ ఉంది కదా, అక్కడ దాకా కట్ చేసి రాస్తారునికి పంపింది. పంపి విజ్ఞాన్ దాసరి కూడా నాకే సపోర్ట్, చూడు మేము రోజు రాత్రి ఎలా చాట్ చేసుకుంటామో, నీ గురించి త్వరలోనే నిన్ను అటాక్ చేస్తా చూడు, నా దగ్గర మొత్తం ఎవిడెన్స్లు ఇచ్చేసాడు, నువ్వు విజ్ఞాన్ దాసరికి ఏమేమి ఇచ్చావు అన్నీ నాకు ఇచ్చేసాడు అని చెప్పింది. అక్కడ రాస్తానికి అర్థమైపోయింది, ఓకేలే ఇదేదో బ్లఫ్ చేస్తుంది అని చెప్పేసి. కానీ రాస్తారును ఇలా అయినా సరే విజ్ఞాన్ ఎందుకు చాట్ చేశాడు ఈ పిల్లతో, అవసరం ఏముందని వాళ్ళకి తెలిసిన వాళ్ళతో యాంకర్కి చెప్పాడు, ఇలా విజ్ఞాన్ దాసరి కూడా ఇలా చాట్ చేశాడంట అండి పాజిటివ్గా అని చెప్పేసి. అంటే హీ నెవర్ డూ దట్, అసలు ఏం ఉండదు దాంట్లో, ఏదో ఉంటుంది నేనే కనుక్కుంటా ఇప్పుడు అని చెప్పేసి ఆవిడ నాకు కాల్ చేసింది, ఇలా యూటిలైజ్ చేసింది అని. నెక్స్ట్ ఇంకో యూటిలైజేషన్ కూడా, ఫస్ట్ హాఫ్ అలా, సెకండ్ హాఫ్ ఎక్కడి నుంచి అయితే నా న్యూడ్ వీడియోలు అనిందా, అక్కడి నుంచి ఆ చాట్ అంతా తీసుకెళ్ళి నార్సింగి పోలీస్ స్టేషన్కి పంపి, పలానా విజ్ఞాన్ దాసరి నా న్యూడ్ వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయంటండి కొల్లలుగా, అవన్నీ బయట పెట్టేస్తా అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు డబ్బు కోసం అని చెప్పేసి అక్కడ చెప్పింది. ఇప్పుడు ఆ నార్సింగి పోలీస్ స్టేషన్ అయినా నాకు, నీకు నార్సింగి నుంచి కాల్ వస్తుంది చూడండి అని ఆవిడ చెప్పింది. అవునా సరే చూసుకుంటా అని చెప్పి నేను ట్రూ కాలర్లో చూస్తే కొన్ని మిస్ కాల్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా నువ్వు నాకు కాల్ చేయాలనుకుంటే నీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటే తప్ప నాకు ఎవడూ కాల్ చేయలేడు ఈ జన్మకి. నేను అలా పెట్టుకున్నా ట్రూ సెట్టింగ్స్. అంటే నా అంతటా నేను ఎవరికైనా ఫోన్ చేయాలి కానీ నాకు ఎవడు చేయలేడు సేవ్ చేసుకుంటే తప్ప. లేదు నాకు ఎవడన్నా సేవ్ చేసుకున్నప్పటికీ నాకు కాల్స్ వచ్చేవి కూడా నాకు తెలియదు, నా ఫోన్ ఎప్పుడు సైలెంట్లోనే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ నేను చూసుకొని చేయడమే కానీ నాకు, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి ఐఎమ్ వెరీ బ్యాడ్ చాయిస్. అంటే గట్టిగా విజ్ఞాన్ కాల్ చేయండి అర్జెంట్ అనే వాటికి ఐఎమ్ వెరీ బ్యాడ్ చాయిస్. నా అంతటా నేను చూసుకుంటే తప్ప చేయలేను నేను ఫోన్. అలా ఉంది నాకు ఎప్పటి నుంచో. ఇప్పుడు అసలు విషయానికి వస్తే 2 మిస్ కాల్స్ చూసి చేశా. ఎవరండి నాకు ఇలా కాల్ వచ్చింది అని చెప్తే, నేను ఇట్లా నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు లావణ్యని చాలా వేధిస్తున్నారంట, చిత్రవద గురి చేస్తున్నారంట, ఆమె దగ్గర న్యూడ్ వీడియోలు ఏదో ఉన్నాయని చెప్పేసి చెప్పింది. మీరు బెదిరించినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆవిడ కంప్లైంట్ పెట్టి నువ్వు అర్జెంట్గా వచ్చేసి
బాబు ఇంతకీ ఎవరు కంప్లైంట్ పెట్టరు, అవన్నీ అనవసరం, నేను చెప్పా కదా, నువ్వు అర్జెంట్గా వచ్చేసేయి, ఒళ్ళు మండింది, నీకు అధికారం లేదు నన్ను పిలవడానికి, ఎవరినన్నా పిలుచుకో, నీకు ఎస్ఐని అన్న అహం ఉంటే, అవతలో నా మాట వినట్లేదన్న ఈగోకి నువ్వు వెళ్తే ఎవరినన్నా పిలుచుకో, కానీ విజ్ఞాన్ దాస్ని అలా నువ్వు పిలవలేవు, టెల్ మీ ద పర్ఫెక్ట్ రీజన్ అని చెప్పా. నువ్వు పలానా లావణ్య అమ్మాయితో చాట్ చేసావా లేదా? చేశా. అంతే, రావు పోలీస్ స్టేషన్కి. హలో, మళ్ళీ వస్తున్న దారికి బీ క్లారిటీ. ఏమయ్యింది? నువ్వు ఆ పిల్లని న్యూడ్ వీడియోలను బెదిరించినట్టు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నువ్వు రా బయటికి. ఎంతసేపు రారా అంటావే కానీ అక్కడ ఏముందో చెప్పు. నేను నీ న్యూడ్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని బెదిరించినట్టుగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఉంది, నువ్వు రా. అయితే ఆ ఎవిడెన్స్ తప్పు, ఆవిడ పెట్టింది రాంగ్ కేసు, 2 చెంపలు అవి వాయించి ఆమెను అటే పంపించండి, నేను రానని చెప్పాను. లేదు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నువ్వు రా. నేను చేయలేదంటే నీ దగ్గర ఎవిడెన్స్ ఎలా ఉంటుంది? అది తప్పు అన్నా. తప్పా కాదా నేను చెప్పాలి, నువ్వు కాదు నాకు చెప్పేది, నేను చెప్పాలి అన్నాడు. నా గురించి ఏదైనా ఎలిగేషన్ వస్తే తప్పా రైట్ అనేది నేను చెప్పాలి. హూ ద హెల్ ఆర్ యూ, నువ్వెవడు నాకు చెప్పడానికి అని నేను అన్నాను. నేనే చెప్తా నువ్వు రైటా రాంగ్ అని తను అన్నాడు. యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రైట్. నేను రైటా రాంగ్ అనేది నేనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎలిగేషన్ పాస్ అయింది నా మీద. నేను కాకపోతే ఎవడు పోరాడతాడు నా గురించి? నీ దగ్గరకు వచ్చింది రాంగ్, అది 1కి 2 సార్లు మళ్ళీ సరి చూసుకో, అందులో ఏముందో క్లిస్టర్ క్లియర్గా అర్థం చేసుకో. నిజంగా పలానా విజ్ఞాన్ దాస్రి పలానా అమ్మాయిని వేధించాడో నీకు అది చదివిన తర్వాత కూడా అనిపిస్తే అప్పుడు నన్ను పిలువు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పా. అట్లా కాదు కానీ అయినా సరే నువ్వు ఆ పిల్లకి వాట్సాప్ కాల్ ఎందుకు చేసావు? నేను చేయలేదు వాట్సాప్ కాల్, చెయ్యలేదు వాట్సాప్ కాల్, అంతే. మరి అది ఏంటి థంబ్నెయిల్స్ అట్లా పెట్టడం తప్పు కదా, సైబర్ క్రైమ్కి వెళ్ళు, నీకేంటి సంబంధం నార్సింగికి, అంతే కదా. దెన్ అక్కడ కదా ఆమె కేసు పెట్టాల్సింది, అక్కడ కదా మేము చూసుకుంటాము. ఆ థంబ్నెయిల్స్ ఏంటి పిచ్చి పిచ్చిగా కుక్కలతో నక్కలతో అని పెట్టావు, అదంటే నేను పెట్టలేదండి, ఏదన్నా నువ్వే పెట్టావు, నాకు ఎవిడెన్స్. సైబర్ క్రైమ్కి వెళ్ళామమ్మా, యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు డీల్ విత్ దట్. అండ్ నెక్స్ట్, సరే నువ్వు గతంలో నీ మీద కేసు ఉంది కదా బంజారా హిల్స్, ఎంతవరకు వచ్చింది? ఆ కేసు నెంబర్ చెప్పు చూస్తా, మీకు తెలుస్తుంది కదా, చూడండి. జైలుకు పంపించాలా నిన్ను? పోతావా జైలుకి? నేను నచ్చినట్టు చేసుకో, పెట్టేసా ఫోన్. దట్స్ వాట్ ఇట్ హ్యాపెండ్. సో నేను ఆయనకి మళ్ళీ 2వ సారి ఫోన్ చేశా. ఎంత కాదనుకున్నా ఇప్పుడు లావణ్య అనే ఆమె ఇద్దరికి పెట్టింది. ఇప్పుడు ఆ ఎస్ఐకి ఏముంటుంది? నా మాట వినలేదు, పిలిస్తే రాలేదు, నాతో అగ్రెసివ్గా మాట్లాడాడు, వీడంతా చూడాలి, వీని జైల్లో వేయాలి, నేను నిద్రపోనన్నట్టు ఆయనకు ఉంటుంది. అవునా? అట్ ద సేమ్ టైం నాకేముంటుంది? పలానా ఎస్ఐ ఏంటి నన్ను టార్గెట్ చేశాడు అని చెప్పి నేను సిపిలో కంప్లైంట్ ఇవ్వాలి, హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చేసామనుకో, తర్వాత సంగతి ఇవ్వాలి, అది ఎట్లా ఈయనను సస్పెండ్ చేయాలని మనకు ఉంటుందిగా. నెక్స్ట్ టైం ఆయన మీద ఏదన్నా చిల్లా చిత్తగా ఎలిగేషన్స్ వచ్చినా మనం చాలా హైలైట్ చేసి అన్ని ఛానల్స్లోనూ పెద్దగా చెప్పైనా సరే బ్యాడ్ చేస్తామా? అంటే ఉద్దేశపూర్వకం కాకపోయినా, అంటే తను మనకి నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి. అంటే ఎట్లా కాకుండా ఇప్పుడు నేను ఆయనతో ఎందుకు కొట్లాడాలి, ఆయన నాతో ఎందుకు కొట్లాడాలి? ఆ సంబంధం లేకుండా నిజంగా ఏదన్నా ఉంది అంటే, అన్వాంటెడ్ రీజన్ వల్ల నిజంగా ఏదన్నా ఉంది అంటే పర్వాలేదు, వీ కెన్ ఫైట్ ఏదో ఒకటి సంథింగ్. ఇప్పుడు రోడ్డు మీద ఆయన కారు గుద్దానా, లేకపోతే ఆయన నన్ను గుద్దాడా, నేను ఆయన్నేమన్నా అన్నానా, ఆయన నన్నేమన్నా అన్నాడా, ఏమైనా మేము అది చూసుకోవచ్చు. సంబంధం లేకుండా ఎవరెవరో అడ్రస్లు ఏదేవతో వచ్చి రోడ్ల మీద తిరిగేది వచ్చి నా మీద కేసు పెట్టేసి రమ్మంటే ఎలా? నేను ఆయనకు అదే అన్నా, నేను వెళ్ళానండి, ఇప్పుడు ట్రంప్ నన్ను అడుగుకి వెళ్ళాడని నీ దగ్గర కేసు పెడతా, ట్రంప్ని పిలిచి విచారిస్తావా? అది అంటే కేసు పెట్టింది మనిషా పిచ్చోడా అని తెలీదా నీకు? ఇప్పుడు నేను ట్రంప్ నన్ను అడుగుకి వెళ్ళాడని నేను అదే నార్సింగిలో కేసు పెడితే వాడు ట్రంప్ను పిలుస్తాడా, ఒరే మైండ్ సరిగ్గా దొబ్బిందా నన్ను అంటాడా? సేమ్ లావణ్య కేసు మీద ఏమ్మా నీకు మైండ్ దొబ్బిందా అనకుండా అక్కడ ఏమి లేవు చాటింగ్, నీ పిచ్చి పిచ్చి వీడియోస్ నేను నీకు ఎప్పుడు టెలికాస్ట్ చేయలేదు అన్నట్టుగానే ఉంది. అండ్ ఇకపోతే అసలు విషయానికి వస్తే లావణ్యకు సంబంధించినటువంటి బీభత్సమైన ఎవిడెన్స్ మనందరి దగ్గర ఉన్నాయి. మనం అందరం ఆల్రెడీ రికార్డెడ్ ఎవిడెన్స్లు పెట్టుకున్నాం. అంటే ఎందుకు దాచుకున్నాము, బయట పెట్టవచ్చు కదా అంటే ద ఓన్లీ రీజన్ అంటే ఎవిడెన్స్లు. మళ్ళీ దీని న్యూడ్ వీడియోలు కాదు, అదరిద్రం కాదు మనకి, ద పర్ఫెక్ట్ ఎవిడెన్సెస్. ఇవన్నీ రాస్తారని ఎప్పుడైనా బయటికి వస్తే ఆ పిల్లోడిది ఎప్పుడైనా పాపం కొంచెం గుడ్డలు అయితే సపోర్టివ్గా ఉంటాయి కదా, రిలీజ్ చేద్దామని పెట్టుకున్నాను. ఓకే, నాకు ఇక్కడ డౌట్, న్యూడ్ వీడియోలు అంటే అసలు వీడియోలు ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి, ఈ దగ్గరికి ఎలా వచ్చాయి, తీసుకొచ్చినోడు ఎవడు? నువ్వైతే డైరెక్ట్ గా నీ దగ్గర రావుగా, ఎవరితో త్రూ రావాలిగా. ఎగ్జాక్ట్లీ. మరి ఎలా వచ్చి ఇవేమి అసలు ప్రాక్టికాలిటీ ఆలోచించకుండా అలా ఎలా వాళ్ళు అలాగే పెట్టింది. అఫ్ కోర్స్ అందులో నేను కూడా చాట్ చేశా, అదేంటి మీకు నా ఎవిడెన్స్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి అని అడిగితే రాజా అండ్ కో అని నేనే చెప్పా. అలా ఊరికే బెదిరించా జస్ట్,
చేశారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బెదిరించానో ఊరికే చెప్పానో అదేంటో కానీ లావణ్యకు సంబంధించినటువంటి క్రిటికల్ ఎవిడెన్సెస్ మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఆ పిల్ల తప్పని ప్రూవ్ చేసేవి అవే మనం నిన్న మహిళా కమిషన్లో కూడా ఇచ్చాము. అందుకే ప్రీతి వాళ్ళ కేసు ఇప్పుడు ఆల్రెడీ మన ఎవరు కరాటే కళ్యాణి కూడా వెళ్ళి ప్రీతితో మహిళా కమిషన్లో కేసు పెట్టింది. మహిళా కమిషన్లో ఒక మహిళ మీద కేసు పెట్టడం అంటే ఇది ఒక చరిత్ర, అది కూడా లావణ్యకే దక్కింది. వాళ్ళు కరెక్ట్ గానే పోరాడుతున్నారు. మనం కూడా అదే మహిళా కమిషన్కి వెళ్ళి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని సమర్పించాం. అది ప్రీతికి కూడా హెల్ప్ అవుతుంది అఫ్ కోర్స్, ఎందుకంటే లావణ్య ఏంటనేది మహిళా కమిషన్ కూడా తెలుస్తుంది కదా. ఇన్ని ఉన్నాయి. ఇంకా ఈ పిల్ల యాక్చువల్గా ఏంటంటే తనంతట తానే అన్నిటినీ తెచ్చుకుంటుందే తప్పితే అసలు ఇప్పటివరకు అందరూ సైలెంట్ గానే ఉన్నారు. పెద్ద విషయం ఏం కాదు. నీ అంతట నువ్వే ముంబై వెళ్ళి తలుపులు దాన్ని వచ్చావు, అక్కడ వాళ్ళు తన్ని తరిమేస్తే మళ్ళీ ఇక్కడ పడ్డావు. మళ్ళీ నీ అంతట నువ్వే నా బంగారం పోయింది శృంగారం పోయింది అన్నావు. నీ అంతట నువ్వే కూర్చున్నావు. ఎవడేమన్నాడమ్మా నిన్ను? నీకు ఏదో కావాలి, ఏం కావాలి? ఆ కొంప కావాలని చెప్పి తండ్రిని ఎగేసుకొని వెళ్ళావు. పెద్ద ఆయనను కూడా చూడకుండా అక్కడ ఆయన కూడా తన్ని తరిమేశారు, వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చున్నాడు. ఇవి జరుగుతుంది. అయినా సరే ఇంకా సమాజంలో లావణ్య తిరుగుతానే ఉంది. ఏంటో ఇది విచిత్రం. కానీ చాలామంది అన్నారు ఇంతకుముందు శేఖర్ పాషా లాంటి వాళ్ళు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్లో మా కంప్లైంట్ తీసుకోవట్లేదు, లావణ్య గురించి మేము ఏం చేయడం పట్టించుకోవట్లేదు అని చాలామంది అన్నారు. మరి ఎందుకన్నారో నాకు తెలియదు. నాకు మాత్రం ఆ ఎస్ఐ అయితే ఇలా బెదిరించడం జరిగింది. అండ్ తన గురించి కూడా ఆల్రెడీ సిపిలో కంప్లైంట్ చేశా. రసీదు కూడా ఉంది మన దగ్గర, కంప్లైంట్ వచ్చింది. మరి ఆయనకి ఇంకా అందలేదు. ఈ రోజంతా ఈ సాటర్డే సండే ఈ మండే ఇవి ఉన్నాయి కదా, వెళ్ళొద్ది. రేపు వెళ్తుంది. రేపు కూడా నిమజ్జనాలే. ఎల్లుండేమో ఆయనకు చేరుద్ది. అది చేస్తే చూద్దాం ఎట్లా ఎట్లా ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. న్యాయం గెలవడం ఎందుకు మా ఇప్పుడు ఆయన మీద నేను ఎందుకు కంప్లైంట్ చేయాలి? పాపం ఆయన ఒక ఎస్ఐ, ఆయన పనులు ఆయనకునే, మన పనులు మనకి సంబంధం ఏంటి అసలు? బట్ లా పరంగా వెళ్తే బాగుండు. ఆయన తీసుకున్నాడు. పర్సనల్ గా ఎందుకు తీసుకున్నాడు అంటే నేను పోలీస్ ని పిలిస్తే రావా నువ్వు అని. నాకు కూడా పర్సనల్ గానే తీసుకుంటా. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి పిలిస్తే నన్ను ఎందుకు పిలుస్తావు? వీ హ్యావ్ అవర్ ఓన్ టైం. నిజంగా ఏదైనా తప్పు చేసినట్టు అక్కడ ఏదన్నా ఉంటే కాల్, వస్తా. నువ్వు వద్దన్నా వస్తాం. పెద్ద విషయం కాదు. ఉన్నాం కదా, మీడియాలోనే తిరుగుతున్నావా? ఇంకెక్కడో అడవిలో అయితే తిరగట్లేదు కదా. అదే రోజుకో ఛానల్లో కనబడతానే ఉన్నాం కదా, అడవిలో అయితే తిరగట్లేదు కదా. మరి ఇంకేంటి ప్రాబ్లం ఏంటి? చూద్దాం అన్న. ఓకేనా, టేక్ కేర్ ఆఫ్ యూ. బై. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.